హలో అండి, తెలుసుకోట్రేడర్ ఛానల్కి మీకు స్వాగతం. సో ఈ వీడియోలో మనం హైకెన్ యాషీ క్యాండిల్స్టిక్ గురించి మనం మాట్లాడుకోబోతున్నామండి. సో హైకెన్ యాషీ క్యాండిల్స్టిక్స్కి సంబంధించిన క్యాలిక్యులేషన్ అనేది ముందుగా మీకు చెప్తాను. సో ఏ క్యాండిల్స్టిక్ నార్మల్ క్యాండిల్స్టిక్ అయినా హై, క్లోజ్, ఓపెన్, లో ఉంటుంది. అలాగే హైకెన్ యాషీ క్యాండిల్స్టిక్స్కి అయినా కానీ హై, క్లోజ్, ఓపెన్, లో అనేది కామన్గా అయితే మనకు ఉండడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ హై, క్లోజ్, ఓపెన్, లోకి ఫార్ములా అయితే ఉండదండి. సో డైరెక్ట్లీ మనకు ప్రైస్ అన్నది ఎక్కడ ఓపెన్ అవుతుంది అండ్ ఎంత హై వెళ్తుంది అండ్ ఎక్కడ క్లోజ్ అవుతుంది, ఎక్కడ లో అవుతుంది. సో అది ఎక్కడ వెళ్తే అక్కడ మనకు ప్యూర్గా చూపించేస్తుంది అనమాట. ఏది మనకు నార్మల్ జపనీస్ క్యాండిల్స్టిక్స్. బట్ హైకెన్ యాషీ విషయానికి వచ్చినట్లయితే సో ప్రైస్ ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడికి లో వస్తుంది, ఇది చూపించినంత ప్యూర్గా ఇది చూపిదండి. ఇది కొంత క్యాలిక్యులేషన్ని బేస్ చేసుకొని మనకు చూపించడం అయితే జరుగుతుంది. సో ఆ క్యాలిక్యులేషన్ బేస్ చేసుకొని చూపించడం వల్ల దీంట్లో కొంత ల్యాగ్ అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసి ప్యూర్ అనమాట. ప్రైస్ అక్కడ 1 రూపీ పెరిగితే ఇక్కడ పెరిగిపోతుంది, ప్రైస్ అక్కడ 1 రూపీ తగ్గితే ఇక్కడ క్యాండిల్స్టిక్ లో మనకు మూమెంట్ చూపించేస్తుంది, ప్యూర్ గా ఉంటుంది. బట్ ఈ విషయానికి వస్తే ప్రైస్ అక్కడ 1 రూపీ పెరిగితే అది ఈ క్యాలిక్యులేషన్ కి ఏ విధంగా మీట్ అవుతుందో ఆ విధంగానే మనకి ఇక్కడ క్యాండిల్ అయితే ఫామ్ అవడం జరుగుతుంది హైకెన్ యాషీలో. సో హైకెన్ యాషీ గురించి అర్థం చేసుకోవాలంటే కొంత క్యాలిక్యులేషన్ అనేది మీకు మైండ్ లో కంపల్సరీగా ఉండాలండి. సో దాని గురించి నేను మాట్లాడతాను. సో ఓపెనింగ్ విషయానికి వచ్చినట్లయితే ప్రీవియస్ హైకెన్ యాషీ క్యాండిల్ మనకు ఎక్కడైతే ఓపెన్ అయింది, అలాగే ప్రీవియస్ హైకెన్ యాషీ క్యాండిల్ ఎక్కడైతే క్లోజ్ అయిందో డివైడెడ్ బై 2 = ప్రజెంట్ ఫామ్ అయ్యే క్యాండిల్ యొక్క ఓపెన్. అర్థమైందా? సో మీకు అర్థం కావాలంటే మీకు ఒక హైకెన్ యాషీ క్యాండిల్ ఫామ్ చేస్తాను. సో ఇది వచ్చేసి హైకెన్ యాషీ క్యాండిల్ అనమాట. ఓకేనా? ప్రీవియస్ గా క్లోజ్ అయిన హైకెన్ యాషీ క్యాండిల్. సో ఇక్కడ ఓపెన్ ఏమని చెప్పారు, ప్రీవియస్ క్యాండిల్ ఓపెన్, ఇక్కడ ఓపెన్ అయింది ఇది. అలాగే ప్రీవియస్ క్యాండిల్ క్లోజ్, సో ఇక్కడ క్లోజ్ అయింది. ఓకేనా? సో ఇక్కడ ఏ ప్రైస్ అయితే ఉందో ప్లస్ ఈ ప్రైస్, ఈ రెండింటిని యాడ్ చేసి డివైడెడ్ బై 2తో మనం క్యాలిక్యులేషన్ కనుక చేసినట్లయితే మనకు ఒక ప్రైస్ వస్తుంది. ఆ ప్రైజే నెక్స్ట్ ఫామ్ అయ్యే క్యాండిల్ యొక్క ఓపెనింగ్ ప్రైస్. అంటే ఎగ్జాక్ట్లీ సో ఇక్కడ క్లోజ్, ఇక్కడ ఓపెన్ అంటే నెక్స్ట్ క్యాండిల్ కి అది ఎక్కడైనా సరే, జపనీస్ క్యాండిల్ ఎక్కడైనా ఓపెన్ అవ్వనియండి. బట్ హైకెన్ యాషీ క్యాండిల్ స్టిక్ లోకి వచ్చినట్లయితే అది ఎంత గ్యాప్ అప్ లో ఓపెన్ అయినా, ఎంత గ్యాప్ డౌన్ లో ఓపెన్ అయినా సరే దాని యొక్క ఓపెనింగ్ ప్రైస్ అనేది ఇక్కడే ఉంటుంది. సో నేను డే క్యాండిల్ గురించి మాట్లాడుతున్నాను. గ్యాప్ అప్, గ్యాప్ డౌన్ గురించి అడిగే డౌట్ వచ్చినట్లయితే ఎవరికైనా. ఓకేనా? సో అర్థమైంది అనుకుంటున్నాను. సో ఓపెన్ అంటే ఎలా వస్తుందంటే పాత ప్రీవియస్ క్యాండిల్ క్లోజ్, ఓపెన్ దాని యొక్క క్యాలిక్యులేషన్ బేస్ చేసుకొని డివైడెడ్ బై 2 చేసినప్పుడు మనకు ఎంతైతే వస్తుందో ఆ ప్రైజే మనకు ఓపెనింగ్. అంటే ఎగ్జాక్ట్లీ ఇలా ఓపెన్ అవుతుంది. ఓకేనా? ఒక క్యాండిల్ అనేది ఇలా ఓపెన్ అయ్యి ఇలా ఫామ్ అయింది అనుకుందాం. సో దాని క్లోజ్ విషయానికి వస్తే సో ఈ క్యాండిల్లో అంటే ఎప్పుడైతే ఈ క్యాండిల్ నుంచి ఈ క్యాండిల్ ఓపెనింగ్ తీసుకొని ఈ క్యాండిల్ ఫామ్ అవడం మొదలైందో ఈ దీంట్లోకి ఈ డేలో హై ఎక్కడన్నా ఓపెన్ అవ్వనియండి. సో కానీ క్యాలిక్యులేషన్ విషయానికి వస్తే మాత్రం ఓపెన్ ప్లస్ హై ప్లస్ లో ప్లస్ క్లోజ్. సో అంటే ఈ రోజు ఎక్కడ ఓపెన్ అయింది ప్లస్ ఈ రోజు హై ఎక్కడ దాకా వెళ్ళింది ప్లస్ ఈ రోజు ఎక్కడ దాకా లో వెళ్ళింది ప్లస్ ఈ రోజు ఎక్కడ క్లోజ్ అయింది. సో ఈ 4 ప్రైజెస్ ని మనము కూడి డివైడెడ్ బై 4 చేసినట్లయితే మనకు వచ్చే ఏ ప్రైజ్ అయితే వస్తుందో మనకు అది ఈ రోజు హైకెన్ యాషీ క్లోజింగ్ ప్రైజ్ అనమాట. సో ఒక విధంగా చెప్పాలంటే సో OHLC ప్లస్ బై 4 చేసినప్పుడు మనకు యావరేజ్ వచ్చేస్తుంది అనమాట. సో ఈ రోజు జరిగిన ఫ్లక్చువేషన్స్ అన్ని పోను మనకు యావరేజ్ ప్రైస్ అనేది అయితే మనకు అవుట్పుట్ రావడం జరుగుతుంది. సో అందుకే మనకు హైకెన్ యాషీ అంటే యావరేజ్ బార్ అని అర్థం అనమాట. మనకు హైకెన్ యాషీ అనేది జపనీస్ వర్డ్. సో దాన్ని ఇంగ్లీష్లో కన్వర్ట్ చేస్తే యావరేజ్ బార్ అంటారు అనమాట. సో మనకు హైకెన్ యాషీలో ఈ ఫార్ములా బేస్తో క్లోజ్ అవుతుంది కాబట్టి మనం దీన్ని యావరేజింగ్ ప్రైస్గా మనము కన్సిడర్ చేసుకుంటాం అనమాట. సో అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ రోజు ఓపెనింగ్ అనేది నిన్న ఎక్కడ క్యాండిల్ అయితే క్లోజ్ అయిందో నార్మల్ జపనీస్ క్యాండిల్, నిన్న క్యాండిల్ అనేది మనకు జపనీస్ క్యాండిల్ యొక్క క్యాలిక్యులేషన్ మీద డిపెండ్ అయ్యి ఫామ్ అయి ఉంటుంది. సో కాకపోతే ఈ రోజు ఓపెనింగ్ అనేది మనకు నిన్న క్యాండిల్ ఎక్కడ క్లోజ్ అయింది, నిన్న క్యాండిల్ ఎక్కడ ఓపెన్ అయింది, హైకెన్ యాషీ క్యాండిల్ అన్న దాని మీద ఫామ్ అవుతుంది. ఓకేనా? అలాగే ఈ రోజు ఓపెన్, హై, లో, క్లోజ్, ఈ రోజు నార్మల్ క్యాండిల్ స్టిక్ ఎక్కడ ఓపెన్ అయింది, ఎక్కడ హై వెళ్ళింది, ఎక్కడ లో వెళ్ళింది, ఎక్కడ క్లోజ్ అయ్యింది అన్నదాన్ని బేస్ చేసుకుని ఈ రోజు హైకెన్ యాషీ క్యాండిల్ అనేది క్లోజ్ అవ్వడం జరుగుతుంది. అర్థమైందని అనుకుంటున్నాను. ఓపెనింగ్ మాత్రం నిన్నటి క్యాండిల్ పైన డిపెండ్ అయి ఉంటుంది, క్లోజింగ్ మాత్రం ఈ రోజు ఓపెనింగ్, హై, లో, క్లోజ్ మీద డిపెండ్ అయ్యి క్లోజ్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా? ఇలా క్యాలిక్యులేషన్ చేసుకోవడం ద్వారా ఓపెన్ అవుతుంది. ఓకే, అక్కడ దాకా ఓకే. సో
సో హై విషయానికి వస్తే, సో నార్మల్ క్యాండిల్స్టిక్ లాగే దీనికి హై ఉంటుంది కదా. సో ఈ రోజు ప్రైస్ అన్నది ఈ రోజు, ఓకేనా, ఇది నిన్న, ఇది ఈ రోజు ఎక్కడ దాకా హై వెళ్ళింది, అలాగే ఎక్కడ ఓపెన్ అయింది అండ్ ఎక్కడ క్లోజ్ అయింది. సో హై, ఓపెన్, క్లోజ్ ఈ మూడిట్లో ఏదైతే హైయెస్ట్గా ఉంటుందో, సపోజ్ 100 రూపీస్లో ఓపెన్ అయింది స్టాక్, 105 రూపీస్ వరకు హై వెళ్ళింది, అలాగే 102లో క్లోజ్ అయింది, ఓకేనా. 100 రూపీస్ నుంచి 105 హై, 102 క్లోజ్. సో ఇక్కడ హై వాల్యూ ఏదండి, హైలోనే కదా ఉంది, 105కి వెళ్ళింది. సో అప్పుడు మనము 105 వరకు టాప్లో విక్ని అయితే ఫామ్ చేసుకోవడం జరుగుతుంది, ఓకేనా. హై అనేది మనం 105ని కన్సిడర్ చేస్తాం. అలా కాకుండా మనకు ఈరోజు 105లో ఓపెన్ అయింది, అది 105 దాని హై, మళ్ళీ పెరగలేదు. సో కాబట్టి అప్పుడు మనం 105నే మనము ఓపెనింగ్గా మనము కన్సిడర్ చేస్తాము, ఓకేనా. అలా కాకుండా మనకు 105 ఈరోజు ఓపెన్ అయింది, అలాగే 106లో క్లోజ్ అయిపోయింది. సో మనకు ఇప్పుడు క్లోజే హై. సో కాబట్టి హైకి వెళ్ళలేదు కాబట్టి క్లోజ్ని మనము హైగా ఇక్కడ కన్సిడర్ చేస్తాము, ఓకేనా. అలాగే లో విషయానికి వచ్చినట్లయితే లో, ఓపెన్, క్లోజ్ ఈ మూడు ప్రైజుల్లో ఏది లోయెస్ట్ ప్రైజ్ ఉంటుందో అదే దీనికి లో అన్నమాట, ఓకేనా. క్లియర్గా అర్థం చేసుకోండి, లో. సో ఆ క్యాండిల్ ఈరోజు ఏది లోయెస్ట్ ఉంటుందో, ఈరోజు లో కానీ, ఈరోజు ఓపెన్ కానీ, ఈరోజు క్లోజింగ్ కానీ, ఈ మూడిట్లో ఏదైతే లోయెస్ట్ ప్రైస్ ఉంటుందో అదే మనకి క్యాండిల్ స్టిక్ యొక్క లో అన్నమాట. సో ఎందుకు ఇది డబుల్ టైం చెప్తున్నాను అంటే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ టైం చెప్పినప్పుడు అర్థం కాకపోయినా సెకండ్ టైం చెప్పినప్పుడు మీకు అన్న అర్థమవుతుంది ఏమో అనే ఒక ఉద్దేశంతో నేను ప్రతి కాన్సెప్ట్ని 2 టైమ్స్ చెప్పడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే ఇవి నేర్చుకునేటప్పుడు నాకు ఇంత డీటెయిల్గా చెప్పే వాళ్ళు అయితే ఎవరూ లేరండి. సో అందుకే మీకు మళ్ళీ స్ట్రెస్ చేసి చెప్పడం అయితే జరుగుతుంది. సో అర్థమైంది అనుకుంటున్నాను. సో ఓపెన్ ఎక్కడ అవుతుంది, క్లోజ్ ఎక్కడ అవుతుంది, హై ఎలా ఉంటుంది, లో ఎలా ఉంటుంది. సో ఇది బేసిక్ క్యాలిక్యులేషన్ అనమాట. సో మీరు హైకెన్ యాషి క్యాండిల్ స్టిక్స్ని ఒకసారి మీరు చార్ట్ పైన చూస్తే, సో దాంట్లో ఓన్లీ 3 కైండ్ ఆఫ్ ప్యాటర్న్సే మనకు కనపడతాయి. ఇది గ్రీన్ క్యాండిల్, ఓకేనా. అలాగే ఇలా కనిపిస్తుంది ఒక క్యాండిల్, ఓకే. అలాగే ఇంకొక క్యాండిల్ ఇలా కనిపిస్తూ ఉంటుంది, ఓకేనా. ఇది గ్రీన్ క్యాండిల్స్, ఓకేనా. ఇది డోజీ, ఓకేనా. రెడ్ క్యాండిల్ విషయానికి వస్తే మీకు రెడ్ క్యాండిల్ అనేది పెన్ అంటలేదు. సో రెడ్ క్యాండిల్ విషయానికి వస్తే ఇలా కనిపిస్తూ ఉంటుంది, లేదా ఇంతే. సో ఈ 5 రకాల ప్యాటర్న్లు తప్ప, సో ఇది తప్ప ఇంకా వేరే ఏ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఇందులో ఫామ్ అవుతుంది అనమాట. సో మనకు అక్కడ ఫామ్ అయినట్లు హ్యామర్, అక్కడ ఫామ్ అయినట్లు మనకు డిఫరెంట్ ఏంటది మార్నింగ్ స్టార్, ఈవినింగ్ స్టార్, ఓకేనా. డ్రాగన్ ఫ్లై డోజీస్, అలాగే గ్రేవ్ స్టోన్ డోజీస్ లాంటి ఏ ప్యాటర్న్ ఇక్కడ ఫామ్ అవ్వదు. ఓన్లీ ఈ 5 కైండ్ ఆఫ్ క్యాండిల్స్, ఇది గ్రీన్లో ఈ 2, రెడ్లో ఈ 2 కాకుండా డోజీలో అయితే అంతే. ఈ 5 బేస్ అవుతాయి అనమాట. ఈ 5నే మనకి ఏ హైకెన్ యాషి క్యాండిల్ స్టిక్ చూసినా మీకు ఇలాగే కనిపిస్తుంది. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ట్రెండ్ టాప్లోకి వెళ్తుంటే గ్రీన్ క్యాండిల్సే ఫామ్ అవుతుంటాయి, బాటంలోకి వస్తుంటే రెడ్ క్యాండిల్సే ఫామ్ అవుతుంటాయి. ఒక క్లియర్ ట్రెండ్ని మనకు చూపిస్తుంది. కాకపోతే దీంట్లో ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇవి నేచురల్ క్యాండిల్స్, మన జపనీస్ క్యాండిల్ స్టిక్స్ చూపించినంత అక్యురేట్గా ఇమీడియట్ ప్రైస్ని అయితే ఇవి చూపిలేవు. ఇవైతే కొంత ల్యాగ్లో చూపిస్తాయి, బట్ అక్యురేట్గా చూపిస్తాయి అనమాట. సో అందుకే అక్యురేట్గా చూపిస్తాయి కాబట్టి నేనైతే నా పర్సనల్గా హైకెన్ యాషిని అయితే వాడడం జరుగుతుంది. సో అలాగే మీరు హైకెన్ యాషి క్యాండిల్ స్టిక్స్ చూస్తుంటే పడుతున్న ప్యాటర్న్లో మీకు ఇలా పడుతూ ఉంటే, సో ఎగ్జాక్ట్లీ ఇలా ఫామ్ అవుతూ ఉంటాయి, మనకు స్టెప్ మాదిరి ఫామ్ అవుతూ ఉంటాయి, ఓకేనా. సో మీకు ప్రతిసారి చెప్పాను, ఓపెనింగ్ అనేది ఈ క్యాండిల్ యొక్క మిడిల్లోనే ఉంటుంది. మనకు ప్రీవియస్ క్యాండిల్ని బేస్ చేసుకొని మనకు ఓపెన్ అవుతూ ఉంటుంది కాబట్టి, సో ఈ క్యాండిల్లో ఇక్కడ ఓపెన్ అయింది, ఇక్కడ క్లోజ్ అయింది. సో దాని యొక్క యావరేజ్ ఇస్తే ఇలా వస్తుంది. సో మనకి అలా అక్కడ ఓపెనింగ్ అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ, ఓకేనా. సో ఇవి జపనీస్ క్యాండిల్ స్టిక్స్ యొక్క హైకెన్ యాషి క్యాండిల్ స్టిక్స్ యొక్క ప్రత్యేకత అనమాట. సో మీ నార్మల్ క్యాండిల్ స్టిక్స్ మీరు చూసినట్లయితే ఇలా ఫామ్ అవుతాయి. సో ఎగ్జాక్ట్లీ ఇది ఎక్కడైతే క్లోజ్ అవుతుందో ఆ ప్రైస్లో మళ్ళీ ఓపెన్ అవ్వడం మీకు జరుగుతూ ఉంటుంది. బట్ ఇది ఎక్కడ క్లోజ్ అయినా సరే ఓపెనింగ్ అనేది ఈ క్యాండిల్ యొక్క మిడిల్లోనే జరుగుతూ ఉంటుంది. సో దీంట్లో ఉండే స్పెషల్ అనమాట అది. సో ఓకేనా. క్లోజింగ్ విషయానికి వస్తే ఈ క్యాలిక్యులేషన్ బేస్ చేసుకొని యావరేజ్ తీసుకొని అది యావరేజ్ ఎక్కడైతే క్లోజ్ అవుతుందో అక్కడే అవుతుంది అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో నేనేం చెప్తానంటే, సో ఈ 4 కైండ్ ఆఫ్ క్యాండిల్స్ ఫామ్ అవుతాయి కదా. సో ఈ 4 కైండ్ ఆఫ్ క్యాండిల్స్ ఫామ్ అయినప్పుడు మనం ఈ ఒక స్ట్రాటజీ ఉందన్నమాట ఇన్వాల్వ్ అవ్వడానికి ట్రేడ్లోకి. ఆ ట్రేడ్ అనేది నేను దీంట్లో చెప్పడం అయితే జరుగుతుంది. సో హైకెన్ యాషి గురించి నేను బేసిక్స్ అయితే నేను కవర్ చేశాను. సో కొంత
కన్ఫ్యూజన్ ఉంటుంది అండ్ కొంత ల్యాగ్ అయితే ఉంటుంది ఈ వీడియోలో ఖచ్చితం. బట్ ఎవరైతే సబ్జెక్ట్ నేర్చుకోవాలనుకుంటున్నారో దీన్నంతా ఓవర్కమ్ చేసినప్పుడే మీరైతే ట్రేడింగ్లో మీరైతే బెనిఫిట్స్ అయితే పొందగలరు. లేకుండా ఇవి ఏవీ లేకుండా 1-2 యూట్యూబ్ వీడియోలు చూసేసి నేను ట్రేడింగ్ చేసేస్తాను, నేను ల్యాక్స్లో సంపాదించేస్తానంటే కుదరదు. ఒకవేళ ట్రై చేయండి, లాస్ అయితే అవుతారు ఖచ్చితం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ వీడియో.